హాయ్ గైస్, వెల్కమ్ టు హౌ టు రన్ ఫేస్బుక్ యాడ్స్ ఇన్ తెలుగు క్లాస్ 3కి. సో ఇవాళ వీడియోలో ట్రాఫిక్ క్యాంపెయిన్ గురించి మాట్లాడుకుందాం. సో ట్రాఫిక్ క్యాంపెయిన్ అసలు ఎలా వర్క్ అవుతుంది, దానివల్ల యూజ్ ఏంటి అనేది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ క్యాంపెయిన్ అంటే ఏంటి, అసలు దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఏ బిజినెస్ కైనా ట్రాఫిక్ యాడ్స్ రన్ చేయడం వల్ల దానికి యూజ్ ఏంటి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ట్రాఫిక్ క్యాంపెయిన్ వల్ల యూజ్ ఏంటంటే, మన బిజినెస్ కి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటది కదా. సో ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి ఫాలోవర్స్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే మన ఫేస్బుక్ పేజ్ కి కూడా ఫాలోవర్స్, లైక్స్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. సో దాని తర్వాత మీరు ఆల్రెడీ ఏదైనా రీల్ కానీ పోస్ట్ చేశారనుకోండి, మంచిగా క్రియేట్ చేసి అది మంచిగా వైరల్ అవునప్పుడు, అది దానిలో మంచి కంటెంట్ ఉందనుకున్నప్పుడు ఆ రీల్‌ని కూడా మీకు అంటే వ్యూస్ పెంచుకోవడానికి దానికి కూడా యూజ్ అవుతది. ఓకేనా. సో దాని తర్వాత ఇంక్రీజ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్‌సైట్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక వెబ్‌సైట్, మీ బిజినెస్‌కి వెబ్‌సైట్ ఉంటది కదా. ఆ వెబ్‌సైట్‌కి ఎవరైతే మీ బిజినెస్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటదో వాళ్ళు మీ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ తెచ్చుకోవడానికి యూజ్ అవుతది. అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మీ వెబ్‌సైట్ యాడ్ పైన క్లిక్ చేసి మీ వెబ్‌సైట్‌కొస్తారు. అంటే వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ ఉంటే బెటర్ కదా. సో దానికి యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ట్రాఫిక్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్‌లోకొస్తే ఇక్కడ యాడ్స్ మేనేజర్ ఉంది కదా. యాడ్స్ మేనేజర్ పైన క్లిక్ చేస్తాను. యాడ్స్ మేనేజర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోడ్ అవుతుంది, ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా. క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాము. సో క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అవేర్‌నెస్ క్యాంపెయిన్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. ఇది బ్రాండింగ్ కోసం యూజ్ అవుతది. సో దాని తర్వాత ట్రాఫిక్ క్యాంపెయిన్ మనకి లింక్స్‌కి, ల్యాండింగ్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్ చెప్పాను కదా. ఫాలోవర్స్, లైక్స్ పెంచుకోవడానికి, అలాగే ట్రాఫిక్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది ట్రాఫిక్ క్యాంపెయిన్ అనేది. సో క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ట్రాఫిక్ చూస్ చేసుకుంటాము. ట్రాఫిక్ చూస్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తాము. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాంపెయిన్ సెటప్ వచ్చేసి మాన్యువల్ క్యాంపెయిన్ సెటప్ తీసుకుంటాము. సో మాన్యువల్ క్యాంపెయిన్ సెటప్ తీసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తాం. దాని తర్వాత ఫస్ట్ క్యాంపెయిన్ లెవెల్‌లో మనం ఒక నేమ్ ఇచ్చేస్తాము. సో దీనికి న్యూ ట్రాఫిక్ క్యాంపెయిన్ దగ్గర ఏమిస్తామంటే శాంపుల్ ట్రాఫిక్ క్యాంపెయిన్. ఓకేనా. సో ఈ నేమ్ కాపీ చేసుకుంటాము. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మనం క్యాంపెయిన్ లెవెల్‌లో మనము జస్ట్ నేమ్ మాత్రమే ఇస్తాము. ఇక్కడ మనకు చేయడానికి ఏం వర్క్ ఉండదు. సో క్యాంపెయిన్ లెవెల్‌లో జస్ట్ క్యాంపెయిన్‌కి ఒక నేమ్ ఇచ్చేయండి. దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సేమ్ యాడ్ సెట్‌కి కూడా సేమ్ నేమ్ ఇచ్చేస్తాము. సేమ్ నేమ్ ఇచ్చేసిన తర్వాత కన్వర్జెన్స్ అంటే ఇప్పుడు యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, మీ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. నేను ఇక్కడ చెప్పినట్టు వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ పెంచుకోవాలనుకుంటే వెబ్‌సైట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌కి ఫాలోవర్స్, లైక్స్ పెంచుకోవాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. కాల్స్ కావాలనుకుంటే కాల్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. సో ఎప్పుడు కూడా కాల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవద్దు మీరు ఏ యాడ్ రన్ చేసినా కూడా. సో ఇక్కడ మెసేజింగ్ యాప్స్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే దీనివల్ల మనకి లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీకు ఇక్కడ చూపిస్తుంది కదా మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అని. ఆ ట్రాఫిక్ యాడ్‌లోనే మనకి అంటే దీని ఆబ్జెక్టివ్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ట్రాఫిక్ పెంచడానికి. కాకపోతే ఎక్కడో ఒకటో రెండో లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అంటే మెసెంజర్ ద్వారా గానీ, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ మనకి లీడ్స్ వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ డిఫాల్ట్‌గా మెసేజింగ్ యాప్స్ సెలెక్ట్ చేసుకొని ఉంచండి. దాని తర్వాత ఇక్కడ ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్. మీకు ఒక మల్టిపుల్ బిజినెస్ అంటే మీ అకౌంట్‌లో ఒక 15 బిజినెస్ పేజెస్ ఉన్నాయనుకోండి. ఏ పేజ్‌లో యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఎక్కడెక్కడ చూపించాలి, మనకి అన్ని చోట్ల కావాలి. ఎలా అంటే మనకి యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు ఫేస్‌బుక్‌లో చూస్తే మెసెంజర్‌లో మనకి మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయొచ్చు. అలాగే ఈ రెండిట్లో ఎక్కడ చూసినా డైరెక్ట్ వాట్సాప్‌కి రావాలన్నా కూడా రావచ్చు. మీరు అలా కాకుండా ఓన్లీ నాకు వాట్సాపే కావాలనుకుంటే ఈ 2 అంటించేయండి. ఓకేనా. సో ఇక్కడి వరకు అర్థమైంది కదా. దాని తర్వాత అమౌంట్ పర్ డేకి ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తారు ఈ యాడ్ పైన. ఓకేనా. డేకి 200 పెడుతున్నాను. మినిమం 200 అనేది మ్యాండేటరీ అన్నమాట. అంటే 200 అమౌంట్ లేనిదే మనకు మంచి రిజల్ట్స్ రావు. ఇక్కడ చూపిస్తుంది కదా. కాకపోతే ఇక్కడ చూపించడానికి కన్వర్జన్స్ అయితే రావు. జస్ట్ మీరు ఇక్కడ మినిమం స్టార్టింగ్ ఫ్రమ్ 200 నుంచి మీరు ఎంతైనా బడ్జెట్ పెట్టుకోవచ్చు. సో నేను డైలీ బడ్జెట్ 200 పెట్టేశాను. దాని తర్వాత లొకేషన్, మన యాడ్ ఎక్కడ చూపించాలనుకుంటున్నాము.
సో మన యాడ్ వచ్చేసి నేను ప్రస్తుతం అయితే విజయవాడలో చూపించాలనుకుంటున్నాను. సో విజయవాడ అని సెర్చ్ చేస్తే ఇక్కడ విజయవాడ అని ఉంది కదా సిటీ. దీన్ని చూస్ చేసుకొని ఎన్ని కిలోమీటర్స్, ఎంత రేడియస్‌లో కావాలి అనేది సెట్ చేసుకోవచ్చు. నాకు 25 కిలోమీటర్స్ చాలు. ఓకేనా. సో అలా మీరు ఎన్ని కిలోమీటర్స్ కావాలో సెలెక్ట్ చేసుకుంటారిక్కడ. ఓకేనా. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ ఉంది కదా! ఇక్కడ స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్ క్లిక్ చేసి యూజ్ ఒరిజినల్ ఆడియన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనము ఏజ్, నుంచి ఏ ఏజ్ వాళ్ళకి మన యాడ్ చూపించాలనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. మీరు ఈ రియల్ ఎస్టేట్ పర్పస్ అలా అయితే మీరు మినిమం ఇక్కడ 25 పెట్టుకోవాలి. ఇదంతా కంప్లీట్‌లీ ఈ ఏజ్ కానీ, జెండర్ కానీ, డీటెయిల్ టార్గెటింగ్ కానీ ఇదంతా కంప్లీట్‌లీ మన బిజినెస్ పైన డిపెండ్ అయి ఉంటది. అంటే మన బిజినెస్ ఎవరికి సంబంధించిందని మనకు ఒక ఐడియా ఉంటది కదా! దాన్ని బట్టి మనం ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ చేస్తామన్నమాట. సో నార్మల్‌గా అయితే సపోజ్ నాది డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కాబట్టి బిజినెస్ ఓనర్స్‌ని టార్గెట్ చేయాలనుకో, నేనిక్కడ 25 తీసుకుంటాను. ఇది ఇక్కడ 65 అలానే ఉంచేస్తాను. దాని తర్వాత జెండర్స్. బిజినెస్ మెన్ చేస్తారు, ఉమెన్ చేస్తారు కాబట్టి ఆల్ సెలెక్ట్ చేసుకుంటాను. సో దాని తర్వాత అడ్వాంటేజ్ ప్లస్ డీటెయిల్ టార్గెటింగ్‌లో బ్రౌజ్ పైన క్లిక్ చేసి డీటెయిల్ టార్గెటింగ్ ఏంటో నేను మీకు ఈ ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను కదా! సో ఇదేంటంటే మన యాడ్ అన్నెసెసరీ పీపుల్‌కి చూపించకుండా ఎవరికి చూపిస్తే మన బిజినెస్ జరిగిద్దో వాళ్ళకి మాత్రమే మన యాడ్ చూపిస్తాము. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పర్పస్‌లో చిన్న పిల్లాడికి మన యాడ్ చూపించడం వల్ల అతను పర్చేస్ చేయడు కదా! అతనికి యాడ్ చూపించి మన మనీ వేస్ట్. అది రూ. 1 అయినా, 10 పైసా అయినా కూడా వేస్ట్ కదా మనకు అమౌంటు. సో అలా వేస్ట్ కాకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటదో వాళ్ళ డెమోగ్రాఫిక్స్‌ని అలానే ఇంట్రెస్ట్‌ని ఓకేనా. సో దాని తర్వాత వాళ్ళ బిహేవియర్స్‌ని సో ఇలా వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బేస్ చేసుకొని మనం ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తాము. ఈ డీటెయిల్ టార్గెటింగ్ అనేది ప్రీవియస్ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అవేర్‌నెస్ క్యాంపెయిన్ దగ్గర. సో మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్. మీరు అందరికీ బ్రాడ్‌గా ఇలా మీరిక్కడ ఏం డీటెయిల్ టార్గెటింగ్ చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అందరికీ చూపిస్తది యాడ్. మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇలానే అందరికీ వెళ్ళేటట్టు ఉంచండి. మీరు రాను అంటే మీకు ఎక్స్‌పీరియన్స్ పెరుగుతది కదా! అప్పుడు డీటెయిల్ టార్గెటింగ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడి వరకు అర్థమైందనే అనుకుంటున్నాను. దాని తర్వాత ప్లేస్‌మెంట్స్ మన యాడ్ ఎక్కడ చూపించాలి? ప్లేస్‌మెంట్స్‌లో అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ ప్లేస్‌మెంట్స్ కాకుండా మాన్యువల్ ప్లేస్‌మెంట్స్ తీసుకుంటాము. సో మాన్యువల్ ప్లేస్‌మెంట్స్ తీసుకొని ఇక్కడ ఆడియన్స్ నెట్వర్క్ తీసేస్తాము. యాక్చువల్‌గా అయితే మనకి లీడ్స్ కావాలంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామే చూజ్ చేసుకుంటాము. కాకపోతే ఇక్కడ మనకు లీడ్స్ రావడానికి ఇక్కడ మెసెంజర్ కూడా చూజ్ చేసుకున్నాం కదా! కాబట్టి ఇక్కడ మెసెంజర్ టిక్ మార్క్ అలానే ఉంచాను. మీరు నార్మల్‌గా వేరే క్యాంపెయిన్స్ ఏమైనా అక్కడ మెసెంజర్ అన్‌సెలెక్ట్ చేశారనుకోండి పైన మా మీరిక్కడ మెసెంజర్ అన్‌సెలెక్ట్ చేసేయండి. మనకి జస్ట్ మన యాడ్ ఫేస్‌బుక్‌లో అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో చూపిస్తే చాలు. ఓకేనా. సో దాని తర్వాత మన ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ప్లేసెస్ ఉంటాయి కదా! ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ కానీ, సెర్చ్ రిజల్ట్స్ కానీ, ఫీడ్ కానీ సో ఇలా లైవ్స్‌లో కానీ సో ఇలా ఉంటాయి కదా! ఆ ప్లేసెస్‌లో కూడా ఒక ప్లేస్‌లో చూపించకూడదు అనుకుంటే మీరు అన్‌టిక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఇన్‌స్ట్రీమ్ యాడ్స్‌లో చూపించకూడదు అనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసి ఫేస్‌బుక్, అన్‌టిక్ చేసేస్తాను. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రీమ్ అంటే ఫేస్‌బుక్‌లో లైవ్స్ జరుగుతాయి కదా! స్ట్రీమ్స్ అక్కడ మన యాడ్ చూపించకూడదనేది అన్‌టిక్ చేసేస్తున్నాను. ఓకేనా. అలా కూడా మీరిక్కడ అన్‌టిక్ చేసేసుకోవచ్చు. మీకు ఫేస్‌బుక్‌లో నారో చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో ఎక్కడెక్కడ చూపించాలి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడెక్కడ చూపించాలనేది. ఓకేనా. సో యాడ్ సెట్ అనేది ఇంతే. దాని తర్వాత నెక్స్ట్ ఉంది కదా! నెక్స్ట్ క్లిక్ చేస్తాము. సో ఇప్పుడు యాడ్ లెవెల్‌లో యాడ్‌కి కూడా ఒక నేమ్ ఇచ్చేస్తాము. దాని తర్వాత ఇక్కడ సింగిల్ ఇమేజ్ చూస్ చేసుకుంటాం. ఇక్కడ యాడ్ మీడియా పైన క్లిక్ చేసి యాడ్ ఇమేజ్ క్లిక్ చేస్తాము. సో ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ సపోజ్ ఇది డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనుకో, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. సో ఇలా ఇంకా డీటెయిల్‌గా ఒక 2, 3 లైన్స్‌లో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రైమరీ టెక్స్ట్ అనేది ఇస్తాము. సో నెక్స్ట్ నేను కొన్ని వీడియోస్ చేస్తాను. అది ఎలా అంటే నేను యాడ్ పెట్టేటప్పుడు ఎలా ప్రాపర్‌గా చేయాలనేది కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ హెడ్‌లైన్ కూడా కొంచెం ప్రొఫెషనల్‌గా ఎలా అంటే అట్రాక్ట్ చేసేటట్టు ఆడియన్‌ని హెడ్‌లైన్ కూడా సేమ్ అలానే పెడతాము. దాని తర్వాత డిస్క్రిప్షన్ వచ్చేసి మీరు సేమ్ ఏదైతే ప్రైమరీ టెక్స్ట్ పెట్టారో అదే పెట్టండి. ఇక్కడ డిస్క్రిప్షన్ వల్ల ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఎవరైతే ఆడియన్స్ ఉంటారో తను చదివితే ప్రైమరీ టెక్స్ట్ చదువుతారు. లేదంటే హెడ్‌లైన్ చదువుతారు. ఎలాగో మీరు పెట్టే ఇమేజ్ కానీ లేదంటే వీడియోలో కంటెంట్ ఉంటది కదా! సో దాని తర్వాత మీరు ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ ఏది చూస్ చేసుకోవాలనుకుంటున్నారో చూస్ చేసుకోండి. సపోజ్ ఇది డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కాబట్టి నేను ఇక్కడ అప్లై నౌ అని పెడుతున్నాను. ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను.
సో నెక్స్ట్ ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ ఇమేజెస్ పైన క్లిక్ చేసి మన కోర్స్ డీటెయిల్స్ అంటే మీరు ఏవైతే కోర్స్ కాదు సర్వీసెస్ ఏవైతే ఆఫర్ చేస్తున్నారో ఆ ఇమేజెస్ ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా. సపోజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత ఇవన్నీ వర్టికల్, రేషియో, హారిజంటల్ ఇవన్నీ ఒరిజినల్లే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు వాడు రికమెండ్ చేసిన రేషియో సెలెక్ట్ చేసుకుంటే ఇవి ఇమేజ్ యాడ్ క్లారిటీగా కనిపించదు. కాబట్టి ఎప్పుడు ఒరిజినల్లే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత స్కిప్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసి డన్ క్లిక్ చేయండి. సో ఇక్కడతో మనం యాడ్ అయితే సెటప్ చేసాము. నెక్స్ట్ డెస్టినేషన్ యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలి. యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆబ్వియస్ గా మనకి మెసెంజర్ కి, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఆప్షన్ కి, అలాగే వాట్సాప్ వస్తాడు. కాబట్టి ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ చూడొచ్చు. మెసెంజర్ లో ఇలా వస్తుంది లీడ్స్. మీరు ఇక్కడ కావాలనుకుంటే క్వశ్చన్స్ Q&A క్వశ్చన్స్ ఆటోమేటిక్ గా, అంటే ఇప్పుడు ఆడియన్ ఈ క్వశ్చన్ అడిగాడు అనుకో, ఈ క్వశ్చన్ కి ఏ ఆటోమేటెడ్ రెస్పాన్స్ ఇవ్వాలనేది మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. సేమ్ అలాగే క్వశ్చన్ 2, క్వశ్చన్ 3 ఇంకా మీరు ఎక్కువ క్వశ్చన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ క్వశ్చన్స్ పైన క్లిక్ చేసి ఇంకా అడిషనల్ క్వశ్చన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను మళ్ళీ మీకు ఇంకోటి వాట్సాప్ లో చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. మీరు జస్ట్ ఇక్కడ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్ తీసేసి ఓన్లీ వాట్సాప్ ఉంచారనుకోండి. ఇప్పుడు మనం యాడ్ లెవెల్ వెళ్దాము. సో మీకు ఇక్కడ డెస్టినేషన్ అనేది ఒక్క నిమిషం. సో ఇక్కడ డెస్టినేషన్ అనేది స్టార్ట్ కన్వర్జేషన్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ క్లిక్ చేస్తే సో ఇలా వస్తుంది అనమాట. హాయ్ ప్లీజ్ మన వైపు నుంచి ఆటోమేటెడ్ గ్రీటింగ్ వెళ్తుంది. వాళ్ళు హలో కెన్ ఐ గెట్ మోర్ ఇన్ఫార్మేస్ అని వాళ్ళు ఆటోమేటిక్గా టైప్డ్ మెసేజ్ ఉంటుంది అనమాట. సో ప్రీ ఫిల్డ్ మెసేజ్ అనేది మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. ఇక్కడ కాల్ టు యాక్షన్ కాల్ను ఇక్కడ చూపిస్తుంది, ఇలా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది అడిషనల్ ఆప్షన్. ఇక్కడ టెక్స్ట్ కూడా చేంజ్ చేయాలనుకుంటే మనం చేంజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తాము. దాని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ పబ్లిష్ క్లిక్ చేసేస్తే మన యాడ్ పబ్లిష్ అయిపోతుంది. మనకి ఇంకా లీడ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాట్సాప్ కి డైరెక్ట్ లీడ్స్ వస్తాయి అనమాట. ఓకేనా. సో ఇదే ఫ్రెండ్స్ ట్రాఫిక్ క్యాంపెయిన్. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలనేది చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా ట్రాఫిక్ క్యాంపెయిన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి. ఓకేనా. సో అలాగే మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలన్నా, అలాగే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై.